జైలర్ మూవీ తర్వాత రజనీకాంత్ మూవీని ఆ రేంజ్లో ఎంజాయ్ చేశాను అంటే అది ఇదే మూవీ. అవుట్ అండ్ అవుట్ ఎలివేషన్స్, హీరోయిజం అండ్ ఫుల్ ఆఫ్ స్టైల్. ఈ మూవీలో రజనీకాంత్ స్టైల్తో పాటు ఇంకొక హీరో స్టైల్ యాడ్ అయింది. అది ఎవరో కాదు, మన కింగ్ నాగార్జున. మూవీలో ఎంతైతే స్టైల్ ఉందో, మూవీలో ఎన్ని ఎలివేషన్స్ ఉన్నాయో, ఈక్వల్గా స్టోరీ కూడా అంతే బాగుంది. రజనీకాంత్ మూవీ అంటేనే ఎలివేషన్స్. సో ఈ మూవీలో ఎలివేషన్స్తో పాటు మంచి స్టోరీ కూడా యాడ్ అయింది. బికాస్ ఆఫ్ విచ్ మూవీని చూసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. డైరెక్టర్ మూవీలో నెక్స్ట్ ఏమవుతుంది అని ఆలోచించే ఛాన్సే ఇవ్వలేదు ఎవ్వరి ఆడియన్స్కి. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, వెల్కమ్ బ్యాక్ టు కట్ విత్ సిడ్. ఈ మూవీలో రజనీకాంత్తో పాటు ఈక్వల్గా ఇంకెవరైనా చేశారా అంటే అది నన్ అదర్ దెన్ కింగ్ నాగార్జున. నాగార్జునది ఈ మూవీలో విలన్ రోల్ అనగానే నేను కొంచెం భయపడ్డా, విలన్గా సెట్ అవుతాడా లేదా, విలన్గా ఎలా చేస్తాడో అని. బట్ హీ డిడ్ ఇట్ లైక్ ఏ కింగ్. సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 5/5 ఫర్ నాగార్జునాస్ పర్ఫార్మెన్స్. సాంగ్స్ బాగున్నాయి అండ్ బీజిఎం త్రూ అవుట్ ద మూవీ పీక్స్ ఉంటుంది. అనిరుద్ విల్ గెట్ ఫుల్ మార్క్స్. యాజ్ యూ నో గైస్, నేను స్టోరీని అయితే 1% కూడా లీక్ చేయను. మీరు థియేటర్స్కి వెళ్ళే స్టోరీని మొత్తం చూడాలి. నేను ఓన్లీ పర్ఫార్మెన్సెస్ అండ్ ఓవరాల్గా మూవీ ఎలా ఉందో మాత్రం పక్కా చెప్తాను. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పర్ఫార్మర్స్, శోభిన్, మలయాళం యాక్టర్ శోభిన్ అసలు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశాడు మూవీలో. అండ్ మోనికా సాంగ్లో డ్యాన్స్ మాత్రం చంపేశాడు. లైక్ లిటరలీ హీరోయిన్ పూజా హెగ్డే వచ్చిన దానికంటే శోభిన్ వచ్చినప్పుడే జనాలు ఎక్కువ వస్తారు, అంత ఎనర్జెటిక్గా చేశాడు. ఇంకొక క్రేజియస్ట్ పర్ఫార్మర్ ఇన్ దిస్ మూవీ ఎవరంటే దట్ ఈజ్ రచితా రామ్, కన్నడ యాక్ట్రెస్. చాలా బాగా చేసింది. అసలు ట్విస్ట్ ఇస్తుంది మూవీలో, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మూవీ త్రూ అవుట్ ఎక్కడ బోర్ కొట్టదు. బ్యాక్ టు బ్యాక్ ఎలివేషన్స్, ట్విస్ట్స్ అండ్ సర్ప్రైజెస్ అన్ని లైన్గా వస్తూనే ఉంటాయి ఒకదాని తర్వాత. ఉపేంద్ర అండ్ అమీర్ ఖాన్ క్యామియోస్ బాగుంటాయి. అండ్ సత్యరాజ్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా సత్యరాజ్ వల్లే స్టోరీ అంతా నడుస్తుంది. మంచి స్టోరీ లైన్ అండ్ టాప్ నాచ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. ఐ కెన్ సే ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్. రజనీకాంత్ ఫ్లాష్ బ్యాక్లో తన లుక్స్ని చాలా ఎక్సలెంట్గా క్రియేట్ చేశారు. కంప్లీట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ లోకేష్. ఆ 30 years బ్యాక్ సీన్స్ ఎంత బాగా చూపించాడంటే, లిటరలీ అందరి క్యామియోస్ ఒక సైడ్ ఉంటే ఈ 30 years బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక్కటే ఒక సైడ్, ఆ రేంజ్లో ఉంటాయి. ఐ లిటరలీ లవ్డ్ ద మూవీ అండ్ ఐ విల్ గివ్ 4/5 వితౌట్ ఎనీ డౌట్. మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ లాస్ట్లీ ఫ్యామిలీస్తో వెళ్ళొచ్చా అంటే 100% డెఫినెట్గా ఫ్యామిలీస్తో వెళ్ళొచ్చు. యూ గైస్ విల్ ఎంజాయ్. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to Cut with Sid.